సింహరాశి వారికి ఏడాది తర్వాత సూర్యభగవానుడు మకర రాశిలో రుణ రోగ శత్రుస్థానంలో సంచారం చేయనప్పుడు మానసికమైన వేదన, ఆందోళన, పై అధికారులతో ఒత్తిడి, సహ ఉద్యోగస్తులతో మాటల యుద్ధము, కింది స్థాయి ఉద్యోగస్తులతో స్వల్పమైన విభేదాలు పొంచి ఉండడం వల్ల, రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రువు సమస్యలు పొంచి ఉండడం వల్ల, సకాలంలో తిండి లేకపోవడం, నిద్ర లేకపోవడం, నిద్రలేని రాత్రులు గడపడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు పొంచి ఉంటున్నాయి. కనుక వీటన్నింటిని పక్కన పెట్టి మంచి తిండి, మంచి నిద్ర, తగు వ్యాయామం చేయడం వలన రుణ రోగ శత్రు సమస్యల నుంచి బయటపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక మంచి సమయం మించినా దొరకదు. ఇలాంటి కాల సమయంలో మౌనమే ప్రధాన ఆయుధంగా భావించండి. కన్యరాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో రవి భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం కలగబోతుంది. కాకపోతే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అంతగా అనుకూలించలేదు. చిన్నపిల్లలకు సీజన్లుగా వచ్చే వ్యాధులు అధికంగా పొంచి ఉన్నాయి. ఫుడ్ విషయంలో కానీ, నీటి విషయంలో కానీ, వాతావరణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహించి తీరాలి. లేకపోతే వారు నిత్యము రోగాలతో బాధపడము, మీరు ఇబ్బంది పడము, నిత్యము హాస్పిటల్ చుట్టూ ఔషధ సేవనాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తులారాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో రవి అర్ధాష్టమ సంచార స్థితి చేయునప్పుడు, ఒకవైపు ఎలనాటి శని చివరార్ధంలో పొంచి ఉన్నప్పుడు, దూర వాయు జల ప్రయాణాలలో మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి యందు, అమావాస్య తిథుల యందు కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం, డబ్బు లావాదేవీ లాంటివి చేయడం, గృహాలు, బంగారు ఆభరణాలు, ల్యాప్టాపు, మొబైల్కి సంబంధించిన లావాదేవీలలో ఎన్నో జాగ్రత్తలు అవసరము. లేకపోతే అనవసరమైన సమయాన్ని వృధా అవ్వడం, ధనం పోగొట్టుకోవడం, స్థిర చరాస్తులు పోగొట్టుకొని అనేక రకాల ఇబ్బందులకు కేంద్ర బిందువు. దుష్కర్మ చైవ దుష్ఫలిత అన్నట్టుగా గతంలో చేసినటువంటి పాపపు పనుల వలన, అన్యాయం వలన, అక్రమాల వలన ఇప్పుడు మీకు ప్రమాదం పొంచి ఉండబోతుంది. తస్మాత్ జాగ్రత్త. మకర రాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలోనే ఆరోగ్యకారకుడు సూర్యభగవానుడు సంచారం చేయడం వలన, రాశిలోనే సూర్యుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, ఏదైనా ఒక పనులు చెయ్యాలి అని ప్రారంభించాలని మీరు ఒకటే అనుకుంటే కాలం ఒకటి సమాధానం చెప్పడం, ఆరోగ్యపైన దృష్టి సాధించకపోవడం, సకాలంలో నిద్రపోకపోవడం, సకాలంలో తగు వ్యాయామం చేయకపోవడం వలన దీర్ఘకాలిక వ్యాధులు పొంచి ఉండుతున్నాయి. కనుక ప్రధానంగా కంటి సమస్యలు, చర్మ సమస్యలు, అంతర్గతమైనటువంటి ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో ఆవేశాలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం, ఆరోగ్యమైన దృష్టి సాధించడం, సకాలంలో సాత్వికమైన ఆహారాన్ని భోజనం చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అంతా మీకు మంచే కలుగుతుంది.